మ్యూట్ చేయండి ప్లీజ్. బహుశా మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే వచ్చిందండి. అవునండి. ఈ నాన్ వెజ్ ఏదైతే సీతామాతని నేను ఎందుకు అంటాను అంటూ సీతామాతని అన్న వీడియో పైన వివరణ ఇచ్చాడు కదా. ఇప్పుడు నిజంగా రవి గారితో నేను ఏకీభవిస్తా ప్రతి మాటకి కూడా. ఎందుకంటే వాడు హిందువులనే అన్నాడు, తెలుగు వాళ్ళనే అన్నాడు. నిజంగా వాడు వేరే భాషలో చెయ్యలేడు, చేయడానికి వాడికి ఆ భాష కూడా రాదు. ఏదో చిన్న చిన్న మాటలు నేర్చుకొని అందరు నవ్వించడానికి మాట్లాడుతుంటే ఏదో కామెడీ పీస్ అనుకున్నారు జనాలు. అందుకే సబ్స్క్రైబ్ చేశారు చాలా వరకు. తర్వాత బూత్ కంటెంట్ నచ్చి కొంతమంది చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ తో చేస్తుంటారు. వాళ్ళందరూ కొంచెం తెలివితో ఇప్పుడు సీతామాత గురించి ముందు అన్నవాడు తెలుగు వాళ్ళ దెబ్బ, హిందువుల దెబ్బ, భారతీయుల దెబ్బ తగిలేసరికి ఇప్పుడు వెనక్కి తోక ముడిచి వచ్చి నేనేం చేస్తాను, ఆ అమ్మవారు చూస్తుంది అన్నాడు కదా. వాడి శాపం కాదండి, వాడిని రాసి పెట్టుకోమనండి, మార్క్ చేసుకోమనండి. కళ్యాణ్ గారు నెక్స్ట్ అవును కళ్యాణ్ గారు, రవి గారు ఇదిగో ఇదిగో ఇంతకు ముందు ఆల్రెడీ కరెక్ట్ మీరు అదే చెప్పారు. మీరు ఇచ్చిన పిలుపు పనిచేస్తూ ఉంది, నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయి. ఒకరు కాల్ చేశారు, మెసేజ్ చేశారు. అన్వేషణ సపోర్ట్ చేసేవారు ఎవరైనా మెసేజ్ చేయండి అని అంటే ఒకరు మెసేజ్ చేస్తారు, కాల్ బ్యాక్ చేశాము. ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నారు. హలో హలో హలో, నా మాట వినిపిస్తుందండి మీకు? హలో చెప్పండి, మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నారా? అంటే నేను సారీ అండి, అయితే నేను కాల్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్వేషణ సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే హలో ఓకే అండి, ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఎవరైతే అన్వేషణ సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి ఇందులో, ఈ ఫోన్లో. ఐ సపోర్ట్ అని అన్వేష్ అని కనుక ఎవరైనా ఒక్కరైనా అంటే నేను మీ అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు అన్వేష్ వాయిస్ వినిపించట్లేదు. అన్వేష్ మీరు మాట్లాడతానన్నా ఏంటన్నారు కళ్యాణ్ గారు? భారతీయులందరికీ పౌరుషం ఎక్కువ, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఎవరో ఆకతాయిలు టీవీలో కనబడాలని మాట్లాడాలేమో తప్ప నిజమైన దేశభక్తి ఉన్నవాళ్ళు, హిందువులుగా ఉన్నవాళ్ళు, తెలుగు వాళ్ళు నపుంసకులు అన్నవాళ్ళకి సపోర్ట్ చేయడం జరగదండి. జరగనగాక జరగదు. నేనైతే కన్ఫామ్ గా నమ్ముతాను. నా రాష్ట్రాల ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నేను ఒకటైతే చెప్పగలను, ఖచ్చితంగా ఇంకా 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 రేపటికి వాడికి ఫుల్ నిల్ చేసేయండి దయచేసి. ఇంకా సెకండ్ తగ్గడం కాదు, నిల్ అయిపోదు వాడు మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా నిల్ అయితే ఆయన అన్నట్టుగా చెప్పలు కడుక్కొని మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి మొదలు పెడితే వాడికి తెలిసి వస్తుంది 6 కోట్లు ఉన్నాయి నా అకౌంట్ లో అని విర్రవీగుతున్నాడు వాడు. 6 కోట్లు ఎవరిచ్చారు నీకు? నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇచ్చారు నీకు. మా యూట్యూబ్ చూస్తున్న ఈ పిచ్చి మొహాలందరూ చాలా మంది నువ్వు మంచోడు అనుకున్నారు కానీ ఏదో సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి వీళ్ళకి బెట్టింగ్ యాప్లు అనుకున్నారు. పాపం నువ్వు ఇంత వెదవని ఇంత రోగమని వాళ్ళు తెలియక వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళు తెలుసుకున్నారు టైం నీ 100 తప్పులు వెయిట్ చేయమన్నాడు కదా, అలాగే వీటి తప్పులన్నీ అయిపోయి వాడు పాపం పండిపోయింది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అందరి రూపంలో వస్తాడండి. ఒకరి రూపంలో ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఏదో విధంగా ప్రతి దాన్ని బయటకు తీస్తాడు. ఆయన ప్రతి చోట ఉండలేడు కదా. ఒకరు రవి గారు ఒక విధంగా తీసుకుంటారు, నేను ఒక విధంగా తీసుకుంటాను, ఇంకొకరు ఇంకో విధంగా తీసుకుంటారు, ఇంకొకరు ఇంకో విధంగా. మీరు మీడియా పరంగా మీరు చేయాల్సింది మీరు చేస్తారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. మా అందరికీ మీరు బయటకు పంపించారనుకోండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇలాంటి వెధవల్ని ఎవరు సపోర్ట్ చేయకూడదని. భారతదేశం అన్నవాడిని ఎవరినైనా అక్కడ వీడు సోషల్ మీడియా టెర్రరిస్ట్ అంటాడు, సోషల్ మీడియా టెర్రరిస్ట్ వీడు కన్ఫర్మ్ గా. ఇన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్న ఆడవాళ్ళని ఇన్ని మాటలు అంటూ దేశాన్ని, ధర్మాన్ని, మన పవిత్రమైన సీతామాతని ఇంతమందిని మాట్లాడి ఇలాంటి వెధవలు మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు. భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంస్కారం ఉంటుంది, జన్మతః ఒక సంస్కారంతో పుడతారు. ఇది ఈ దేశం. మీరు భారతదేశం దాటి ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసి వెంటనే మీరు యువర్ ఇండియన్ అని అడుగుతారు. ఎందుకంటే మన కట్టు బొట్టు, దేశం, భాష అన్ని అర్థమైపోతాయి వాళ్ళకి. మన సంస్కారం, మన సంస్కృతిని బట్టి, మన దేశ భాషల్లోనే, మన భాషలోనే, మన డ్రెస్సింగ్ లోనే వాళ్ళకి అర్థమైపోతుందండి. అంటే కళ్యాణ్ గారు, రవి గారు, ఈ క్వశ్చన్ ఇద్దరిని కూడా అడుగుతాను. అంటే తన ఉద్దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల అయ్యో మహిళల వేషధారణని ఎప్పటి నుంచో అనాదిగా పురుషుడు డిక్టేట్ చేస్తూనే వస్తున్నాడు అని అయ్యో పాపం అని అనిపించి చేశాడు అనుకోవడానికి ఏదైనా ఒక మూల అవకాశం ఉందా రవి గారు? అసలు లేదండి, ఏ కోసనా లేదండి, ఏ కోసనా లేదు. మహిళల పట్ల వాడికి సరైన అవగాహన అసలు లేదు. వాడి ఉద్దేశ్యంలో ఒక విలాస వస్తువుగానే చూశాడు, వాడు విలాస వస్తువుగానే మాట్లాడుతున్నాడు.
వాడికి ఎప్పుడు కూడా మహిళలంటే గౌరవమే లేదు. నిజంగా బట్టలు ఇప్పుకొని గుట్టలు ఇప్పుకొని తిరగండి అని అంత పిలిపిచ్చాడంటే వాడికి విలువ ఉందని ఎట్లా చెప్తారు సార్? వాడి తల్లికి చెప్తాడని అంత కళ్యాణ్ గారు మీకు straight గా తెలుసో లేదో వచ్చేసాను నేను. మీకు తెలుసో కళ్యాణ్ లేదో ఒక్క నిమిషం రావు గారు. థాయిలాండ్ వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేశాడు. ఎవరెవరైతే ఇక్కడ కామంతో వేడెక్కి ఉన్నారో ఆడిని కాంటాక్ట్ చేస్తే అమ్మాయిని సరఫరా చేస్తాడంట. ఇది ఆడు చెప్పిన మాటలే ఆడి ఛానల్లోని. వీడు స్త్రీకి ఇంపార్టెన్స్ ఇస్తాడా? మీరు చెప్పినట్టు స్త్రీ అంటే ఆడికి ఒక విలాసవంతమైన వస్తువు, మనిషి కూడా కాదు. సో ఏ కోసనా లేదండి. వీడు ఒక నీచుడు, దుర్మార్గుడు, సోషల్ టెర్రరిస్టు, స్టిగ్మా, కరోనా వైరస్ కన్నా డేంజరస్ అండి. కరోనా వైరస్ కి మెడికేషన్ ఉంది, వీడికి మెడికేషన్ లేదు. ఇవే మాటలు ఏ అరబ్ కంట్రీస్ లోనో మాట్లాడుంటే ఇలా విప్పుకొని తిరగండి అని, ఏంటి అతని పరిస్థితి ఏమై ఉండేది? అరబ్ వాడే కంట్రీస్ చెప్పాడు కదా, అక్కడండి, వాడే యూపీలో ఒక్కసారి కళ్యాణ్ గారు ఒక ఇద్దరు చెప్పండి నాకు ఆన్సర్ దీనికి. కళ్యాణ్ గారు అయితే వాడే చెప్పాడు కదండి, యూపీ వాడే చెప్పాడు. అయితే గాని అక్కడ యుఏఈ లాంటి కంట్రీస్ లో అయితే ఈ పాటికి ఏం చేసేవారో వాడే చెప్పాడు కదా, అదే పని వాడికి జరిగేది. రవి గారు సో ఎక్కడో అక్కర్లేదండి. ఉత్తరప్రదేశ్ సీఎం గారికి ఈ వార్తను అందజేయండి. సీతామాతని ఎలా చూపించాడో ఆ విజువల్ తోని ఒక్కసారి ఆర్నబ్ కి ఇవాళ ఇప్పుడు నేను వీడియో చేసి ఇది మొత్తం అందరికి ట్వీట్ చేస్తా, అందరికి స్ప్రెడ్ చేస్తా. మన పని మనం చేస్తాం, చూద్దాం ఎంతమంది రీచ్ అవుతుందో, ఏం రీచ్ అవుతుందో. ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఎలా రియాక్ట్ అవుతారో, హోమ్ మినిస్టర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో, అమిత్ షా గారు, నా బీజేపీ ప్రెసిడెంట్ గారు, నా చిన్ననాటి క్లాస్మేట్, నేను ఆయన కలిసి 6 ఏళ్ళు క్లాస్మేట్లు. ఆయనతో నాకు పర్సనల్ ఈక్వేషన్ ఉంది. ఇవన్నీ స్టేట్మెంట్లు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రెసిడెంట్ అంటే ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడి ఏం జరుగుతుందో చూపించి, సీతామాతని ఎలా విజువల్ చేశాడో చూపించి, బాధ్యత అయింది. మరి నాది కాదు, ఆయన దాకా అంటే ఆయన చేతిలో ఉంది. రవి గారు చేస్తున్నాం. అవునవును కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఫార్మాట్ కూడా చూపించారు, ఎలా కంప్లైంట్ చేయాలి ఏంటి అనే ఫార్మాట్ని కూడా కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. రవి గారు ఆ రెండో బైట్ విన్న తర్వాత అంటే ఏదో ఒక మూల తనలో అయ్యో నోరు జారా అనే పశ్చాత్తాపం కనబడుతుంది.